మధ్యంతర ఎన్నికల సర్వే ఫలితాలపై ఎన్డీటీవీ చర్చా కార్యక్రమంలో వైఎస్ భారతి పాల్గొన్నారు. I wanted to clarify one thing on what Mr. Mohili said. He said Congress has its own weapons. I was wondering if CBI was one of them. Sir, I don't know about how the Congress will react to this. But one thing I know for sure is YSR has done a lot of good for the people. And see, one person with one mind cannot do so much good on one side and so much bad on the other side. It is not compatible. A man who thinks about the good of the people cannot with the same hand do bad. And I think the people see that YSR is, YSR has been the best administrator in the state. I think that's what they have seen. And that's why they all got him back in 2009 again. Right. And then after YSR passed away, the whole state has witnessed what they have been doing to Jagan. Just to put Jagan in a tight spot, they have unleashed a whole reign of terror in the state. ఆయన జనాన్ని నమ్ముకున్నారు, జనం ఆయనను నమ్మారు. ఓదార్పు యాత్రలో ప్రజల స్థితిగతులు తెలుసుకోవటానికి వైఎస్ జగన్ ప్రయత్నించారు. ఓవైపు ఆత్మీయుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలు కష్టాలు తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు వైఎస్ జగన్. సెప్టెంబర్ 2, 2009 తర్వాత వైఎస్ జగన్ దాదాపు 20,000 కిలోమీటర్లు పయనించారు. గుడిసె గుడిసెకు వెళ్లారు. పొలాల గట్ల వెంట తిరిగి రైతు సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో దీక్షలు చేశారు. ప్రతి పేదవాడిని చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పేదవాళ్ళని చదివించాలి అన్న ఆలోచన చేయాలి తప్ప మంచి కాలేజీల్లో పేదవాడు చదివించే పరిస్థితి రాకూడదు, పేదవాడు చెత్త కాలేజీల్లో చదివినా పర్వాలేదు అన్న ఆలోచన చేసే పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతే 2 ఏళ్ల కాలంలోనే వైఎస్ జగన్ మీద ప్రజలు నమ్మకం పెంచుకోవటానికి కారణాలను అన్వేషించే ముందు జగన్ అనుసరిస్తున్న విధానాల గురించి పరిశీలించాలి. 6,000 కోట్ల రూపాయలు ఇవ్వవలసిన పవర్ సబ్సిడీ తగ్గుతుంది కదా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇచ్చిన మాట తప్పడనే విషయాన్ని ఓదార్పు యాత్రతో రుజువు చేశారు జగన్. అదిరింపులకు బెదిరింపులకు లొంగడన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానంతో ఢీకున్నప్పుడే తెలియజెప్పారు జగన్. గుండె ధైర్యం ఉందన్న నమ్మకాన్ని సీబీఐ కేసుల సమయంలో నిరూపించుకున్నారు. నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైన పోయే మనస్తత్వం జగన్ది. కాంగ్రెస్ పార్టీని వేరడంతో ఇది రుజువైంది. ప్రజా సమస్యలపై మనము తిప్పని మనస్తత్వాన్ని ఎన్నో ప్రజా దీక్షల్లో రుజువు చేశారు. ఇక నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం భవిష్యత్తును అంచనా వేయడం. ఇది వైఎస్ జగన్ లో మెండుగా ఉందని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతూ ఉంటారు. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సభనీయంగా సమావేశంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సమావేశ ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రధాన సంతాపాలు తెలుపుకుంటున్నాను. తన పాలిటిక్స్ గ్రంథంలో అరిస్టాటిల్ చెప్పినట్లు ఒక పరిపూర్ణ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు వైఎస్ జగన్ లో ఉన్నాయి. కాబట్టే సర్వేల్లో ప్రజలు వైఎస్ జగన్ కు పట్టం కడుతున్నారని జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుంభకోణంలో నిండా మునిగిపోయిన యూపీఏను ఎండగడుతూ ఉద్యమించడం ద్వారా 2014 ఎన్నికలకు సమాయత్తం కావాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగానే కమలనాథులు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఎన్డీటీవీ సర్వేలో బీజేపీ కూడా అవినీతులు తక్కువేమీ కాదని జనం తేల్చి చెప్పారు. అయినా 3 రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే బీజేపీ జైత్రయాత్ర ఖాయమని సర్వే తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్ లో మొత్తం 29 ఎంపీ స్థానాలున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 16 మంది ఎంపీలున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ బలం 25కు పెరగడం ఖాయమని సర్వే చెబుతోంది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ బలం 12 కాగా ఎన్నికలు జరిగితే కేవలం 4 ఎంపీలు మాత్రమే గెలుస్తారని తేలింది. ఛత్తీస్గఢ్ లో మొత్తం 11 ఎంపీ స్థానాలున్నాయి. బీజేపీకి 10 మంది ఎంపీలున్నారు. ఎన్నికలు జరిగితే బీజేపీ 2 స్థానాల్ని కోల్పోయినా 8 స్థానాలతో కాంగ్రెస్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఖాయమని తేలింది. ఇక ఒడిశాలో మళ్లీ బిజు జనతాదళదే హవా. 2009 ఎన్నికల్లో బిజు జనతాదళ్ ఒడిశాలో 14 ఎంపీ స్థానాల్ని గెలుచుకుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మరో 2 స్థానాలు పెరుగుతాయని తేలింది. కాంగ్రెస్ బలం 6 నుంచి 4కి తగ్గుతుందని సర్వే తేల్చింది.
తేలింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించడం ఖాయమని సర్వే తేల్చింది. జగన్మోహన్ రెడ్డినే మెజారిటీ ప్రజలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు దారుణంగా దెబ్బతినడం ఖాయమని సర్వేలో తేలింది. పొలిటికల్ డెస్క్ సాక్షి న్యూస్. ఛత్తీస్గఢ్ ఎన్డీటీవీ సర్వే మింగుడు పట్టలేదు టీడీపీకి. విద్యుత్ పై ఉద్యమాలు చేస్తున్న టీడీపీ నేతలు ఈ ఉద్యమాల్లో విద్యుత్ కంటే ఎన్డీటీవీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. సర్వేపై తమకు నమ్మకం లేదని వారు అంటున్నారు. త్వరలో పార్టీలో చర్చించి సర్వే వెనుకున్న అసలు నిజాలను బయట పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. నేను అందుకని మా వాళ్ళు మాట్లాడారు, నేను ఇంకా మాట్లాడలేదు కూడా, తర్వాత మాట్లాడుతూ మేము పార్టీలో డిస్కస్ చేసి, ఒక పక్క దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అవినీతి అంటూనే అవినీతి పరులకే ఓట్లేస్తారని వాళ్ళ సభ్యులు చెప్పే పరిస్థితి వచ్చారంటే కాంట్రడిక్షన్. అదే మాదిరిగా మాకు రిపోర్ట్స్ వస్తున్నా అది కూడా చెప్పాలి. ఆ టీవీకి వాళ్ళ అడ్వైజర్స్ అని, ఆ టీవీకి దీనికి కన్సల్టెన్సీ ఎవ్రీ ఇయర్ ఇంత డబ్బులు పే చేస్తున్నారని కన్సల్టెన్సీ ఇచ్చేవాళ్ళు ఎన్ని ఉంటాయి కదా. అదే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారు, కర్ణాటకకి ఎందుకు ఇవ్వలేదు? రేపు ఎలక్షన్స్ వస్తున్న తొందరలో అంటే ఏదో ప్రమోట్ చేయాలని, ఏదో పార్టీని టార్గెట్ చేయాలని. సాక్షి మీడియా గ్రూప్ కు కన్సల్టెంట్ గా ఉంది కాబట్టే ఎన్డీటీవీ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చౌకబారుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి అంటున్నారు. సర్వే ఫలితాలను ఆధారం చేసుకుని తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది, కానీ తమను తాము మభ్యపెట్టుకుని ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించడం మంచిది కాదని మైసూరారెడ్డి హితవు పలికారు. ఏదో ఎన్డీటీవీ మేనేజ్మెంట్ సంస్థ కన్సల్టెన్సీ ఉంది కాబట్టి ఈ సర్వే సంస్థకు వెళ్ళడం అర్థం లేదు, పొర్థం లేదు. వాస్తవాలను ప్రజలు మభ్యపెట్టడానికి, వాళ్ళు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయటమే కానీ దాని వాస్తవాలు నిలుచుకుంటే మంచిది. వాస్తవాలు నిలుచుకొని సక్రమంగా